టార్గెట్ $3 ట్రిలియన్, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యం. రైజింగ్ తెలంగాణలో కొత్త లక్ష్యాలని నిర్దేశించుకున్నాం. కోటి కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నాం. ఏకైక రాష్ట్రం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గణనీయమైన విజయాలు. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు హాజరై జాతీయ జెండా ఎగురవేసి అనంతరం ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2 ఏళ్ల క్రితం ఏర్పడిన ప్రజాప్రభుత్వం గణనీయమైన విజయాలను సాధించిందని కొనియాడారు. ఢిల్లీలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే పరేడ్ గ్రౌండ్లో ఆకట్టుకున్న శకటాలు. ముఖ్య అతిథులుగా EU నేతలు ఉర్సులా వోడెర్ ఆంటోనియో కోస్టా. ఇగో తెలంగాణలో గణనీయమైన విజయాలు అని చెప్పేసి నిన్న మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే $3 ట్రిలియన్ ఎకానమీ క్రియేట్ చేయడమే ప్రజాప్రభుత్వం. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీని మనకు క్రియేట్ చేయడం, జనరేట్ చేయడమే ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఇలా $3 ట్రిలియన్, తర్వాత వీళ్ళ పథకాలు, వీళ్ళు ఇచ్చిన హామీలు, పేదలకు ఇస్తా అన్నది ఏంది, చేసేది ఏంది అన్నది ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు మూసి శుద్ధీకరణ 1,00,000 కోట్లు అన్నారు. తర్వాత హైడ్రా, తర్వాత ఇప్పుడు 4th సిటీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానంగా పెద్ద ఎత్తున తీసుకున్నటువంటివి ఇవి. ఇప్పుడు వీటికి 1,00,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు కావాలి. కానీ చిన్న చిన్నవి చేస్తానికి మాత్రం రేవంత్ రెడ్డి దగ్గర పైసలు ఉండయి. వీటికి మాత్రం 1,00,000 కోట్లు ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ఉపయోగపడేటివి అన్ని బంద్ చేసి ఇగో ఇవి 1,00,000 కోట్లు పెట్టి ఇవి చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు రైతులకు వృద్ధులకు పింఛన్లు వేస్తా అన్నారు. 2,000 తీసుకుంటారు, ఒక్క నెల అయితే 4,000 అన్నారు. ఎవరికన్నా ఇచ్చిరా? దళిత బంధు 10 లక్షలు ఎత్తురు. వచ్చేసారి మా ప్రజాప్రభుత్వం ఏర్పడంగానే ఏడా కరిగే చెప్పిండు. ఇక్కడ వికారాబాద్కి వచ్చి హామీ ఇచ్చిండు, ఇక్కడ ఎక్కువ దళితులు ఉన్నారు, వచ్చేసారి మా ప్రభుత్వం రాగానే 12 లక్షలు అన్నారు. ఇచ్చిరా? తర్వాత రైతు బంధు 12,000 ఇస్తున్నారు, మేము వస్తే 15,000 అన్నారు. తర్వాత మీ బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 వస్తున్నాయి, మా ప్రజాప్రభుత్వం రాగానే వచ్చే నెల ఒక్క నెలాగి పెళ్లి అయ్యి మీకు ₹1,00,000తో పాటు తులం బంగారం అన్నారు. తర్వాత మహిళలందరికీ ₹2,500 అన్నారు. తర్వాత స్కూటీ అన్నారు. సంవత్సరం లోపల రాహుల్ గాంధీ వచ్చి హామీ ఇచ్చిపోయింది కదా, సంవత్సరం లోపల 1,00,000 ఉద్యోగాలు అన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. ఫీజు రియంబర్స్ చేస్తా అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏ ఒక్కరికైనా నిరుద్యోగ భృతి? ఇప్పుడు ఇవన్నీ మర్పించారు. ఇవన్నీ వదిలేసి ఈ అమలు గాని 1,00,000 కోట్లు, తర్వాత $3 ట్రిలియన్, 4th సిటీ ఎవడు అడిగిండా? 4th సిటీ ఎవడు అడిగిండు? నువ్వు ఇచ్చిన ఏంది? ఇవి చెయ్యి. 4th సిటీ ఎవడు అడిగిండు నిన్ను? అంటే అమలు గాని ఒక రంగుల ప్రపంచంలో, ఒక ఊహలలో, ఒక కళల్లో ప్రజల్ని ముంచి నువ్వు అసలైన ఎగ్గొట్టడానికి ఇదంతా. 4th సిటీ ఎవడు అడిగిండు నిన్ను? $3 ట్రిలియన్ ఎకానమీ కాదు. ఉన్నోళ్లకు కనీసం పెన్షన్లు వేస్తాను, ముసలోళ్ళకు పింఛన్లు వేస్తాను. ఇక పోరి లోన్ తెచ్చుకోపోరి 2 లక్షలు ప్రభుత్వం రాగానే మాఫీ చేస్తాం, రుణమాఫీ చేస్తాం, పోయి తెచ్చుకోపోరి, నా పేరు చెప్పుకోరి అన్నాడు. ఇప్పటి వరకు చాలా మందికి రుణమాఫీ కావాలి. బోనస్ కింద ₹500 ఇస్తామన్నారు. ఎవరికన్నా బోనస్ వస్తుందా? సన్నోట్లకు సన్న బియ్యం పండిస్తే మీకు గిట్టుబాటు ధరతో పాటు సన్నోట్ల కింద క్వింటాల్కు ₹500 బోనస్ ఇస్తామని చెప్పారు. ఎవరికైనా బోనస్ వస్తుందా? ఇన్ని హామీలు ఇచ్చి ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు $3 ట్రిలియన్, 4th సిటీ, హైడ్రా, మూసి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, కూలేశ్వరము, ఇవో కొత్త ఏజెండానే ఎత్తుకున్నారు. ప్రజలందరినీ అటువైపు మళ్లించేందుకు. విజయ్ ఏడవర్తే మీ బీసీ డిక్లరేషన్ చేసినావు కదా, అడికొచ్చి
కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసినావు. ఏది మరి ఏడికి పోతే ఆడికి వచ్చి ఒట్లేసినావు కదా దేవుళ్ళ మీద మొత్తం దేవుళ్ళ మీద ఒట్లేసినావు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఎవడన్నా ఏదైనా పని చేయాలన్నా కానీ నిజమని నమ్మించాలంటే ఒట్లకున్న విలువ కూడా వీకింది. దొంగలు అట్లా మోపారు ఏం చేస్తావు. ఇవి కాదు ఇప్పుడు ఇవి ఈ జెండాని ఎత్తుకున్నాడు. ఇగో ఇట్లా ప్రజల్ని పక్కదో పట్టించేందుకు ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త కొత్త నాటకాలు ఎత్తున్నారు. ఇక నిన్న ముఖ్యమంత్రి దావోస్లుంటే అది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర పాత కాంగ్రెస్ లీడర్లు అంతా కూర్చొని మీటింగ్ పెడుతున్నారంట. అసలు నిన్న గమ్మత్ ముచ్చడు కూడా తెలుసా నీకు ఏం జరిగిందంటే పంచాయత్ పటేలా అంటే భరతుంటే నాదే అన్నట్టు వాడు ఏమైందట అంటే అక్రమ సంబంధాలు ఎక్కువైనాయట. వీటిలో నుంచి తప్పించుకోవడానికి చాట్ జీపీటీని అడుగుతున్నాడు వాడు ఎట్లా తప్పించుకోవాలని. ఇట్లుంది కథ. ఈ భార్య పిలవకుంటూ ఉండాలంటే ఏం చేయాలి ఇదట ఎట్లా టైం మెయింటైన్ చేయాలి. అమ్మాయి చాట్ జీపీటీని వాడుతారు. నెంబర్ 1 వాడకం. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది ఒకసారి కామెంట్. రేవంత్ రెడ్డి పరిపాలన 2 ఏళ్ళు అవుతుంది కదా. 2 ఏళ్ళు అవుతుందిగా. ప్రజాపాలన మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, ఈ దొరల పాలన పోవాలి అని చెప్పేసి కుటుంబ పాలన పోవాలని చెప్పేసి వీళ్ళంతా ఎవరెవరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ఇంకా ఢిల్లీకి వెళ్ళి ఎంత పెద్దలు వచ్చి ఇటు పోతే డిప్యూటీ సీఎం, కర్ణాటక డిప్యూటీ సీఎం వీళ్ళంతా వచ్చి తెలంగాణలో మొత్తం వేసేస్తాం, తీసేస్తాం, మార్చేస్తాం, రూపురేఖలన్నీ ఇట్లా అద్దాల మేడలు చూపిస్తామన్నారు కదా. ఈ 2 ఏళ్లలో కనీసం ఓ ముగ్గు వేసిరా, ఓ బిడిసి కట్టిర్రా, ఓ రోడ్ వేసిర్రా, ఓ బిల్డింగ్ కట్టిర్రా? ఏం చేసిర్రు ఈ 2 సంవత్సరాల్లో? హామీలు ఇచ్చారు, మళ్ళీ ఇంకా హామీలు ఇస్తారు. రేవంత్ రెడ్డి చెప్పుకునేది ఇంకో గిది కట్టినామా చూపిరి, గిది చేసినామా గిది చూపిరి. 2 ఏళ్లలో ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేది ఏం చేసిర్రు? మిత్రులారా ఒకసారి కామెంట్ చేయండి. మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఏం చేసిర్రు వీళ్ళు 2 సంవత్సరాలల్లా? మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్. ఎట్లున్నది ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు కదా. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఎట్లుంది అనేది ఒకసారి మీ కామెంట్ కూడా చదివే ప్రయత్నం చేస్తాం. కామెంట్ చేయండి. రైట్. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.